తనపై ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రజలకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలువురు సర్పంచ్లు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున పలు తీర్మానాలు చేశారు. గ్రామంలో ₹1 అంత్యక్రియలు నిర్వహించేలా బూరుగుపల్లి సర్పంచ్ తీర్మానం చేయగా, గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ₹5,016, ఆడపిల్ల వివాహానికి చీరతో పాటు ₹10,016 గల నగదును అందజేస్తానని మధురానగర్ సర్పంచ్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ గా విజయం సాధించిన అనంతరం దూలం కళ్యాణ్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే గ్రామ పంచాయతీ తరఫున ₹1 అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామస్తుల జన్మదిన వేడుకలు, పెళ్లి రోజు వేడుకలకి ఒక్క మొక్కను అందజేసి వాటి సంరక్షణ బాధ్యత తామే తీసుకుంటామని ఫైల్పై సంతకం చేసి పాలకవర్గం ఆధ్వర్యంలో తీర్మానం చేశామన్నారు. గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. తనకు ఇంతటి మెజార్టీ ఇచ్చి గెలిపించిన గ్రామస్తులకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేనన్నారు. అనంతరం సర్పంచ్ దూలం కళ్యాణ్తో పాటు ఉప సర్పంచ్ను పలువురు సాల్వాతో సత్కరించారు. నా పేరు దూలం కళ్యాణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుని, అలాగే గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ని. నేను ఎలక్షన్ ముందు నా మొదటి హామీ ₹1 దాన సంస్కారం అనే హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న ప్రమాణ స్వీకారం తర్వాత మా పాలకవర్గంతో మొదటి హామీ ₹1 దాన సంస్కారం దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అందరూ మా 10 మంది వార్డు సభ్యులు కూడా దానికి అప్రిషియేట్ చేసారు. అలాగే మా గ్రామంలో ఎవరి పుట్టినరోజు జరిగినా, ఎవరి మ్యారేజ్ జరిగినా వారికి బహుమతిగా ఒక మొక్క ఇస్తామని హామీ తీసుకోవడం జరిగింది. ఎవరి పుట్టినరోజు జరిగినా, మ్యారేజ్ డే జరిగినా వారి ఇంటికి బహుమతిగా మొక్కను పంపిస్తాం. అలాగే దాని సంరక్షణ కూడా మేమే చూసుకుంటామని చెప్పినాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ మా బూరుగుపల్లి బస్టాండ్ ఆవరణలో డ్రైనేజ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆ డ్రైనేజ్ కూడా రేపు దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తా అని చెప్పినాం. నిన్న ఈ 3 అంశాల మీద తీర్మానం చేయడం జరిగింది. అలాగే నాకు ఇంతటి అఖండ మెజార్టీ ఇచ్చిన మా గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నిన్నటి రోజున మా నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తర్వాత మొదటి సమావేశం నిర్వహించి దానిలో మా గౌరవ సర్పంచ్ శ్రీ దూలం కళ్యాణ్ కుమార్ గారు ఒక చారిత్రక నిర్ణయాన్ని ప్రవేశపెట్టారు. అదేంటి అంటే ₹1 దాన సంస్కారాలు అనే దాన్ని పెట్టారు. దాన్ని మా పాలకవర్గం తనను అభినందిస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఇంకొక తీర్మానం ఏంటంటే ప్రతి వ్యక్తి పుట్టినరోజు అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు మా గ్రామ పంచాయతీ నుండి ఒక పూల మొక్కను పంపిస్తానని వారు చెప్పడం జరిగింది. దానికి కూడా పాలకవర్గం పూర్తి స్థాయి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ సర్పంచ్ గా వేముల భాస్కర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ₹5,016, ఆడపిల్లకు పెళ్లికి తన వంతుగా చీరతో పాటు ₹10,016 నగదుని అందజేస్తానని ప్రకటించారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తేవాలని సూచించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. తనని ఇంతటి భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామస్తులకు, యువకులకు, మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నన్ను మా మధురనగర్ గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మా గ్రామ పంచాయతీలోని సమస్యలు, డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, విద్యుత్ దీపాలు, కరెంట్ పోల్స్, నేను సీసీ కెమెరాలతో ఏర్పాటు చేయిస్తానని చెప్పాను. మధురనగర్లో ఆడపిల్ల పుడితే ₹5,000 ఇస్తా అన్నాను. ఆడపిల్లకు పెళ్లి చేస్తే ఒక చీర ₹10,016 ఇస్తానని అప్పుడు మాట ఇచ్చాను. దాన్ని నేను నెరవేరుస్తాను. అలాగే మా గ్రామ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యుల సహకారం, మన మేడిపల్లి సత్యమైన సహకారంతో గ్రామాన్ని మంచి అభివృద్ధి వైపు తీసుకెళ్తానని మధురనగర్ ప్రజలకు తెలియజేస్తున్నాం. మా మధురనగర్ సర్పంచ్గా గెలిచిన వేముల భాస్కర్ గారు, ఆయన వాస్తవం కూడా సౌమ్యుడు, చాలా మంచివాడు. వేముల భాస్కర్ రావడం వల్ల భాస్కర్తో అన్ని పనులు అవుతాయి.
మాకు ఆ నమ్మకం ఉంది. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. భాస్కర్ గారి వల్ల ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు మా సర్పంచ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా మదననగర్ గంగాధర మండలం మదననగర్ యమలా భాస్కర్ మెజార్టీతో గెలిచిండు. మేము అందరం కలిసి ఓటు వేసినాం, ఆయనను గెలిపించినాం. ఆడపిల్ల కొడితే 5,016 పెడతానన్నాడు యమలా భాస్కర్. సర్పంచ్ గెలిచిండు. మహిళల ఆడపిల్ల లగ్గం అయితే 10,016 చీర పెడతానన్నాడు. ఆయన మాట అంటే తప్పడు, బరాబరి ఇస్తాడు.